Hi viewers, welcome to Telugu Job Portal. Defense Services Staff College DSSC ఆగస్ట్ లో ఖాళీగా ఉన్న పోస్టు భర్తీ చేయడం కోసం రీసెంట్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కి ఏపీ తెలంగాణ వారు అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ ఫార్మాట్. నోటిఫికేషన్ అప్లికేషన్ ఫార్మాట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం. డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ వెల్లింగ్టన్, మనకి ఇది తమిళనాడులో ఉంది ఆర్గనైజేషన్ అనేది. ప్రజెంట్ ఈ ఆర్గనైజేషన్ వేకెన్సీస్ భర్తీ చేస్తున్నారు. మీరు ఆఫ్లైన్లో అప్లై చేయండి. లాస్ట్ డేట్ అంటే 22 మే వరకు అవకాశం కల్పించారు. ఇవి గ్రూప్ సి కేటగిరీ సంబంధించిన పోస్టులు. టోటల్ 83 వేకెన్సీస్ ఉన్నాయి. స్టెనోగ్రాఫర్, లోయర్ డివిజన్ క్లర్క్, సివిలియన్ మోటార్ డ్రైవర్, ఆర్డినరీ గేట్ సంబంధించిన డిసిప్లిన్, సుఖాని, కార్పెంటర్, ఎంటీఎస్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ప్రజెంట్ ఈ వేకెన్సీస్ భర్తీ చేస్తున్నారు. ఇందులో మీకు పే స్కేల్ వచ్చి కొన్ని పోస్టులకి 25,000, తర్వాత 19,900, 18,000 మీకు పే స్కేల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇతర ఎలిమెంట్స్ కూడా యాడ్ అవుతాయి. ఇందులో మీకు మల్టీ టాస్కింగ్ సంబంధించిన పోస్టుకి ఒకటే ప్రతి కేటగిరీలో వేకెన్సీ ఇవ్వడం జరిగింది. అంటే అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ప్రతి కేటగిరీ పోస్టులు ఉన్నాయి. 60 వేకెన్సీస్ టోటల్. మిగతా కేటగిరీ ఏంటంటే కొన్ని పోస్టులు ఉన్నాయి, కొన్ని కేటగిరీ లేవు. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైనా రిజర్వ్ సంబంధించిన కేటగిరీ వారు అన్రిజర్వ్డ్ వేకెన్సీకి అప్లై చేస్తే వాళ్ళకి ఆ రిజర్వేషన్ సంబంధించిన ఫెసిలిటీ అనేది కోల్పోతారు. సో అది మీరు గుర్తుంచుకోండి. ఏజ్ మీకు ఏమి అది అప్లై అవుతుంది. అన్రిజర్వ్డ్ వేకెన్సీ మీకు అప్లై చేస్తే మీ కేటగిరీలో ఉన్నాయో మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏజ్ కొన్ని పోస్టులకి 18 to 27, మరికొన్ని పోస్టులకి 18 నుంచి 25 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. కాకపోతే మనకి ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది అందరికి కూడా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూద్దాం. ఇందులో కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అవసరము, కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. స్టెనోగ్రాఫర్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. స్టెనోగ్రాఫర్ సంబంధించి పోస్ట్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. 10 minutes టైం ఇస్తారు, డిక్టేషన్ ఉంటుంది. మీకు ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో మీరు కంప్యూటర్పై టైప్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి. లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా స్కిల్ టెస్ట్ అంటే 30 words అయితే హిందీ, 35 words అయితే ఇంగ్లీష్. మీకు 10 minutes టైం ఇస్తారు. ఆ లోపల మీరు వాళ్ళు ఇచ్చింది టైప్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి. అది ఈ పోస్ట్ కంపల్సరీ. తర్వాత సివిలియన్ మోటార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ ఇంటర్మీడియట్ లేదా ఈక్వల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అది కామన్. తర్వాత మీరు ఏదైనా రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసినట్టుగా ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్ కలిగి ఉండే ఖచ్చితంగా 2 years పాటు ఉండాలి హెవీ వెహికల్ సంబంధించింది. సో అది మ్యాండేటరీ. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఆ హెవీ వెహికల్ డ్రైవ్ చేయడంలో వారికి మాత్రమే ఈ పోస్ట్ యూజ్ అవుతుంది. తర్వాత సుఖాని ఈ పోస్ట్ ఏంటంటే స్విమ్మింగ్ తెలిసి ఉండాలి దీనికి. అంటే ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నప్పటికీ స్విమ్మింగ్ సంబంధించిన వాటిలో సర్టిఫికేట్ కలిగి ఉండాలి. సేలింగ్ నాలెడ్జ్ ఉండాలి. దాంతోపాటు 2 years ఎక్స్పీరియన్స్ అడిగారు స్మాల్ బోట్ సంబంధించింది. తర్వాత ఈ బోర్డ్ మోటార్స్ హ్యాండింగ్ చేయడంలో ప్రొఫెషనల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఈ 2 పోస్టులకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ డ్రైవింగ్ సంబంధించిన నాలెడ్జ్ ఉంటే కనుక వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకుంటారు. కార్పెంటర్ ఈ పోస్ట్కి ఏంటంటే మీకు 2 years ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ ఆ రెలవెంట్ ట్రేడ్లో. కాకపోతే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండొచ్చు లేదా ఐటీఐలో రెలవెంట్ ట్రేడ్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఇంటర్ పాస్ అయినా లేదా ఐటీఐ పాస్ అయినా ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీ. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చి 22 May 2021. ఇది కట్ ఆఫ్ డేట్. ఈ టైం కల్లా మీ ఏజ్ చెక్ చేసుకోండి. కొన్ని పోస్టులు 18 to 25, ఇంకొన్ని పోస్టులు 18 to 27. మనకి ఏజ్ రిలాక్సేషన్ అంటే ఓబీసీ వరకు 3 years, ఎస్సీ ఎస్టీ వరకు 5 years, పీడబ్ల్యూబీడీ వరకు 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లై అవుతుంది. ఒకవేళ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి మళ్ళీ వీళ్ళకి కేటగిరీ వరకు విరిగి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. వచ్చిన అప్లికేషన్ స్క్రూటినీ చేస్తే ఎవరైతే పర్ఫెక్ట్గా డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేస్తారు అప్లికేషన్కి వాళ్ళకి ఏజ్ లిమిట్ కానీ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి అందులో ఎలిజిబుల్ అయిన వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి రిటన్ ఎగ్జామ్ సంబంధించిన కాల్ లెటర్ పంపుతారు మీకు. ఆ రిటన్ ఎగ్జామినేషన్ అంటే జనరల్ కాంపిటేటివ్ సిలబస్ మనకి ఇది. అంటే రీజనింగ్ ఉంటుంది, తర్వాత న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ కానీ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. దాంతోపాటుగా ట్రేడ్ స్పెసిఫిక్ అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించిన ఏమైతే ఉందో దాని నుంచి కొంత అడుగుతారు అనమాట. సో ఇది ఎగ్జామ్. ఇది పాస్ అయిన తర్వాత మీకు పోస్ట్ను బట్టి స్కిల్ టెస్ట్ కానీ లేదా ఫిజికల్ టెస్ట్ కానీ పెట్టే అవకాశం ఉంటుంది. పేపర్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఇస్తారు. ఏ విధంగా అప్లై చేయాలి? సో మీరు పూర్తి చేసిన అప్లికేషన్ 22 May లోపల ఆర్గనైజేషన్ చేరిపోవాలి. ముందుగా మీ యొక్క ఎడ్యుకేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఏజ్, టెక్నికల్ క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ప్రతిదీ ఉండాలి. అప్లికేషన్ అండ్ ఎకనామిక్ కార్డ్ అది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. అది చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో ఫార్మాట్ అనేది. ఇక్కడ ఒక లిస్ట్ అయితే ఇచ్చారు. ఇదే ఆర్డర్లో మీరు
మీ అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. పూర్తి చేసిన అప్లికేషన్ ఇంగ్లీష్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. తర్వాత అక్నాలెడ్జ్మెంట్ అది కూడా పూర్తి చేయాలి. 10th 12th తర్వాత డిప్లొమా కానీ ఐటీఐ, మీరు ఎస్సీ ఎస్టీ సంబంధించిన కేటగిరీ అవ్వచ్చు, లేకపోతే ఓబీసీ కేటగిరీ కానీ, లేకపోతే మీరు ఎక్స్పీరియన్స్ ఉంటుంది దానికి సంబంధించిన సర్టిఫికేట్ కానీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే అది. సో మీకు ఏది అప్లై అవుతుందో అన్ని మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. దాంతో ముఖ్యమైన విషయం ఏంటంటే సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ అంటారు. అంటే 10x22 సెంటీమీటర్స్ బయట మీరు స్టేషనరీ షాపుల్లో ఈ సైజ్ చెప్పండి ఒక ఎన్వలప్ ఇస్తారు. అది తీసుకుని దానిపైన 22 రూపీస్ వర్త్ ఉన్న స్టాంప్ తీసుకుని పోస్ట్ ఆఫీస్లో మీరు అతికించాల్సి ఉంటుంది. తర్వాత పక్కన మీ అడ్రస్ రాయని 2 అని చెప్పేసి. సో మీకు కాల్ లెటర్ కానీ ఇన్ఫర్మేషన్ మీకు సబ్మిట్ చేయాలంటే ఈ లెటర్ ద్వారా మీకు ఇంటికి వస్తుంది అనమాట. తర్వాత అప్లికేషన్ పూర్తి చేసింది, అక్నాలెడ్జ్మెంట్, సర్టిఫికేషన్స్, తర్వాత ఈ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ అన్నీ కూడా ఇంకొక ఎన్వలప్లో పెట్టి మీరు పోస్ట్ చేస్తారు కదా. ఆ ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పేరు రాయండి. పంపించవలసిన అడ్రస్ ద కమాండెంట్ డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్, వెల్లింగ్టన్, తమిళనాడు. ఇది అడ్రస్. ఇది అప్లికేషన్ ఫార్మాట్. సో ముందుగా టాప్ 4 పాయింట్స్. ఇది ఏంటంటే ఆఫీస్ పర్పస్ కోసం, అంటే ఆఫీసర్ వాళ్ళే ఇన్ఫర్మేషన్ రాస్తారు, మీరేమి ఇందులో రాయకూడదు. దాని కింద నుంచి అసలైన ఫామ్ స్టార్ట్ అవుతుంది. మీ ఫోటోగ్రఫీ ఇక్కడ అతికించండి, సైన్ చేయాలి మీరే. సెల్ఫ్ అడ్రస్ సంబంధించిన బాక్స్ ఇది. ఈ పర్టికులర్ బాక్స్లో మీరు ఫోటో అతికించి మీరు సెండ్ చేయాలి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఏజ్ డీటెయిల్స్ కానీ, ఎడ్యుకేషన్, ఇవన్నీ మీరు ఎంటర్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే రాయండి, లేకపోతే నిల్లని పెట్టండి. ఒకవేళ ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఇన్ఫర్మేషన్ రాస్తే డాక్యుమెంట్ ప్రూఫ్ ఉండాలి, అప్లికేషన్ అటాచ్ చేయాలి. తర్వాత ఎవరన్నా సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్లో ఏమైనా వర్క్ చేస్తున్న పర్మనెంట్ ఎంప్లాయీ అయితే కనుక వాళ్ళకి సంబంధించిన వర్క్ హిస్టరీ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది, లేకపోతే అవసరం లేదు, నిలిపెట్టేయండి. మొబైల్ నెంబర్, తర్వాత మీకు ఆధార్ నెంబర్ కాపీ మీరు అప్లికేషన్ మీద అటాచ్ చేయాలి. అడ్రస్ ఉండాలి, పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండాలి అడ్రస్ అనేది. ఎందుకంటే మీ ఆఫ్లైన్ అప్లికేషన్ కాబట్టి మీరు ఏమైతే అప్లికేషన్ అడ్రస్ ఉంటుందో దానికి ఫర్దర్గా ఫ్యూచర్లో మీకు కమ్యూనికేషన్ అనేది ఉంటుంది కాబట్టి ప్రాపర్ అడ్రస్ ఇవ్వండి. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా వ్యాలిడ్ అయ్యి ఉండాలి. ఈ రిక్రూట్మెంట్ స్టార్ట్ అయ్యి పూర్తి అయ్యే వరకు మీరు వాటిని యూజ్ చేసుకుంటూ ఉండాలి. అని పర్సనల్ది ఇవ్వండి. సో ఏది వాడకుండా ఉంటుందో వాటిని ఇవ్వద్దు. మీ ప్లేస్ రాయండి, డేట్ వేయండి, మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్. తర్వాత ఇక్కడ మనకి అక్నాలెడ్జ్మెంట్ అని చెప్పి కార్డ్ అయితే ఉంది. ఇందులో మీకు డూప్లికేట్ కాపీ ఉంటుంది. తర్వాత కింద మీకు క్యాండిడేట్ కాపీని 2 కాపీస్ ఉంటాయి. ఒకే ప్రింట్అవుట్ తీసుకోండి వీటిని, కాకపోతే వాళ్ళు మీకు విడిగా సబ్మిట్ చేస్తూ ఉంటారు తర్వాత ఒక్కొక్కటి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో సీరియల్ నెంబర్ 1 నుంచి 4 వరకు మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీరు రాయాల్సి ఉంటుంది. అంటే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ రాస్తే సరిపోతుంది. మిగతా అవసరం లేదు. ఇది అంటే ఎలిజిబుల్ ఎవరైతే అవుతారో క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ అవుతారు కదా, వాళ్ళకి ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్స్ అంటే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళే ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. మీరు యొక్క రోల్ నెంబర్, ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, వెన్యూ ఎక్కడ, పూర్తి సమాచారం అన్ని ఇందులో ఉంటుంది. మీరేమీ రాయకూడదు. సో వాళ్ళు ఏమైతే మెన్షన్ చేశారో పాయింట్స్ అందులో మాత్రమే మీ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. తర్వాత క్యాండిడేట్ కాపీ, ఇది కూడా మీరు పూర్తి చేయాలి. సీరియల్ నెంబర్ 1 నుంచి 4 వరకు. మిగతావి ఆఫీసర్ చూసుకుంటారు. ఇక్కడ సిగ్నేచర్ అనేది వాళ్ళు పెడతారు, మీరేం పెట్టకూడదు ఇక్కడ. సో ఒకసారి ఆప్షన్ క్లియర్గా చెక్ చేసుకుని మీరు దీన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ఒక చెక్ లిస్ట్ క్రియేట్ చేసుకుని ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో అవన్నీ మీరు లైన్లో రాసుకుని అప్పుడు ఫైనల్ మీ అప్లికేషన్ అనేది పోస్ట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మనకి డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాల్కి సంబంధించిన లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్. ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా డీటెయిల్స్ని ఫార్వర్డ్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.